టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. జనసేన పార్టీ కోసం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పిఠాపురంలో ఎండనక వాననక అసలు 2 నెలల పాటు ఆవిడ సొంత ఫ్యామిలీని కూడా వదిలేసి ఎంతో ఉన్నత కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకుని కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని చెప్పి బలంగా నమ్మి ఈ పిఠాపురంలో దాదాపు 2 నెలల పాటు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి డీకే చైతన్య గారు మనతో ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంలో అడుగుపెట్టారు. ఎలా ఫీల్ అవుతున్నారని అడిగి తెలుసుకున్నాం. మేడం, ఎలా ఉంది మేడం పవన్ కళ్యాణ్ గారు గెలుపు? మీరు ఎంత ఇంపార్టెన్స్ మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలిసింది. ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పిఠాపురంలో అడుగుపెట్టిన తర్వాత? చాలా హ్యాపీనెస్గా ఉంది. వెరీ ఎక్సైటెడ్ టు సీ మన జనసేన పార్టీ చీఫ్ యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్గా చూసాము ఆయన్ని, వాటర్ డెవలప్మెంట్ మినిస్టర్గా చూస్తున్నాము ఆయన్ని, పంచాయతీ రాజ్ మినిస్టర్గా చూస్తున్నాము. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ మైల్ స్టోన్ దట్ హీ ఈస్ crossed and every step that he has taken. He has fought with a bumper majority. 21 MLAs ki 21 MLAs, 2 MPs ki 2 MPs. మన పార్టీలో ఎన్ని సీట్స్ అంటే అన్ని సీట్స్ బంపర్ మెజారిటీలో గెలిచిన ఏకైక క్యాండిడేట్ మన పవన్ కళ్యాణ్ గారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాట్ ఓన్లీ మీ, నాతో పాటు క్యాంపెయిన్ చేసిన ప్రతి ఒక్కరూ పిఠాపురంలో కానీ ఆంధ్ర స్టేట్లో ప్రతి ఒక్కరూ జన సైనికులు ఒక సైన్యం లెక్క పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం క్యాంపెయిన్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరూ మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన TV24 నేను చేసిన ప్రతి క్యాంపెయిన్కి తోడుండి కంప్లీట్గా మంచి ఇంటర్వ్యూస్ ఇచ్చి మంచి పబ్లిసిటీ ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు మీకు కూడా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అది మీరు ఎంత అంటే పవన్ కళ్యాణ్ గారి అవసరం ప్రజలకు ఎంత ఉంది, ఆయన రాక కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు, అలాగే ఆయన వస్తే ఎంత బాగుపడుతుందని తెలుసు కాబట్టి మీరు వర్క్ చేశారు. మీలాంటి వాళ్ళని బయటకు చూపించాలి, మీలాంటి వాళ్ళ వాళ్ళు ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి మా ప్రయత్నం కూడా చేసాం. ఇంకా ఇకపోతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం పర్సనల్గా పిఠాపురంలో? ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా బాగా తెలుసు, మీరు అన్ని నియోజకవర్గాల్లో మొత్తం ఈ నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల్లో తిరుగున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం ఈసారి పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఈ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఆయన గెలిచిన రోజే ఇంపాక్ట్ ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్లీ నేషనల్ ఛానల్స్ కూడా ఒక రేంజ్లో అదిరిపోయేటట్టు ఒక సంబరాలు జరిగింది, విజయ యాత్రలు జరిగింది, ఊరే సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్క ఊరని కాదు, ప్రతి ఒక్క స్టేట్ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసమే సంబరాలు చేసుకుంది. అసలు పిఠాపురం అంటారా, ఇంకా పిఠాపురం ప్రజలంటే ఒక కుటుంబంలో ఎలా పండుగలు చేసుకుంటారో అలాగా పండుగలు చేసుకున్నారు. అసలు చాలా మంది అయితే ఐ విల్ గివ్ యూ 1 ఎగ్జాంపుల్. ఒక లేడీ అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దానికి ఆమె ఒక ఆస్తి అమ్మేసి మరి ఆమె పార్టీ ఇచ్చింది. So the smallest of the smallest things, such beautiful moments, such beautiful gestures. ఇక్కడ ఒక కుటుంబం లెక్క ప్రతి ఒక్కరు ప్రజలు సెలబ్రేట్ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రావడం అనేది జరిగింది. వచ్చి రాగానే ఫస్ట్ థింగ్ ఆయన చేసింది ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళకి పెన్షన్స్ ఆయన చేతులారా ఇవ్వడం అనేది జరిగింది. సో ద హ్యాపీనెస్ బ్లూమ్స్ ఫ్రమ్ దేర్ సో పెన్షన్స్తో మొదలయ్యి ఇప్పుడు ఆయన హీఈస్ గోయింగ్ టు బీ స్టేయింగ్ హియర్ అని చెప్పి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సొంతంగా ఒక ఇల్లు కూడా తీసుకొని ఇక్కడే ప్రజలకి అందుబాటులో ఉంటారు అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. సో ఆయన గెలిచినందుకు ఆయన చేసే ప్రతి స్టెప్స్, మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పాయింట్స్ ఆయన నెరవేరుస్తున్నారు అని చెప్పి ప్రజలు అంతా లైవ్లో చూస్తున్నారు. దీనికన్నా హ్యాపీనెస్ ఇంకేముంటుందండి. దేర్ ఇస్ టోటల్ హ్యాపీనెస్. ప్రజలకి నమ్మకం మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటారు అని చెప్పి ఇంకా ఆనందంగా
అందరూ యునో దే ఆర్ వెరీ బ్లిస్ఫుల్ రైట్ నౌ. ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక బాధ్యత కూడా ఇవ్వబోతున్నారు, తుడా చైర్మన్గా మిమ్మల్ని చూడబోతున్నాము అని చెప్పి. అంటే మీకు ఆల్రెడీ తెలుసు పీపుల్కి ఎలా సర్వ్ చేయాలి అండ్ మీకు ఒక ప్యాషన్గా మీరు వర్క్ చేసుకుంటూ ఉన్నారు, మీకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ నుంచి కావచ్చు. అలాగనే ఇప్పుడు ఆయన ఇస్తే కనుక ఇచ్చారా, ఇవ్వబోతున్నారా, దాని గురించి ఏమైనా చర్చలు జరిగినాయా? టుడా చైర్మన్గా అయితే నేను అడగడం అనేది జరిగింది. సో నాకు ఎలాంటి పొజిషన్ ఇచ్చినా కూడా నేను హార్ట్ఫుల్గా కష్టపడి నాకున్న ఎంతో కొంత ఎక్స్పీరియన్స్, మరి అంత ఎక్స్పీరియన్స్ లేదనుకోండి వాళ్ళ లెక్క, నాకున్న ఎక్స్పీరియన్స్తో ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ హోల్ హార్టెడ్లీ. And also I will make sure we will build stronger communities and strengthen the party, and పార్టీకి ఒక మంచి పేరు వచ్చేటట్టు నేను చాలా కష్టపడి చేస్తాను అని చెప్పి మాటిస్తున్నాను మన పవన్ కళ్యాణ్ గారికి. అలాగే నా కోరికని ఆయన నెరవేరుస్తున్నారు అని చెప్పి ఒక గట్టి బలంలో ఉన్నాను. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండి. ఫ్యూచర్లో ఒక మంచి అంటే మీరు యాక్చువల్గా లాస్ట్ టైమే పోటీ చేద్దామని అనుకున్నాము తిరుపతి నుంచి, బట్ రాలేదు. ఈసారి ఇటు నుంచి తుడా చైర్మన్గా కానీ లేదంటే నెక్స్ట్ అయినా ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. 2029లో వీఆర్ డెఫినెట్లీ గోయిన్ టు కమ్ బ్యాక్ విత్ స్ట్రాంగర్ నంబర్. సో మన జనసేన పార్టీ కనీసం మినిమం ఒక 50 సీట్లతోని మీ ముందు వస్తున్నాము 2029. మీరు ప్రిపేర్డ్గా ఉండండి. సో అందులో నేను ఒక భాగంగా ఉంటాను అని చెప్పి చెప్తున్నానండి, అంతే. అంటే తాతగారి తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ మీరే రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది? అది కూడా ఒక జనసేన పార్టీ నుంచి. వీళ్ళిద్దరికి అంటే తాతగారికి ముఖ్యంగా కళ్యాణ్ గారికి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా? అంటే వీళ్ళిద్దరు కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉంటుంటుంది ఫస్ట్ నుంచి కూడా. ఎలా ఉంది వాళ్ళిద్దరికి సిమిలారిటీస్ ఏమైనా కనిపించినాయా? I'm actually seeing the similarities of my grandfather in Pavan Kalyan garu. ఆయన అయితే ఏ లెవెల్లో ఒక ఎన్డీఏ అలియన్స్ అనేది చేశారు, యాక్చువల్లీ వాజ్ గ్రౌండ్ బ్రేకర్. సో అలాంటి ఒక గ్రౌండ్ బ్రేకింగ్ సిచ్యువేషన్ అనేది పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చింది. సో లుకింగ్ అట్ the past in Pavan Kalyan garu is so fruitful, and it is amazing to see such inspiring leaders actually who Pavan Kalyan garu also looks up to my grandfather as a strong leader, as a good person, as a humble person. So, and I also see the same footprints, Pavan Kalyan garu is doing. So, I am overwhelmed by this gestures. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.